Hello everyone, welcome back to my channel. ఈరోజు ఈ వీడియోలో we are going to discuss about the MCQs related to the anatomy and physiology of the digestive parts and accessory organs of the digestive system. సో ఇక్కడ నేను థియరీ డీటెయిల్గా వెళ్ళట్లేదు, అందుకే ఎవరైతే ఫస్ట్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్ అండ్ కమ్ హియర్, ఎందుకంటే ఆ థియరీ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయి అనేది ఇక్కడ మనము చూడబోతున్నాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నౌ షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. First question, which enzyme in saliva is responsible for the initial digestion of carbohydrates? So, ఏ ఎంజైమ్ సలైవాలో ఉన్న ఎంజైమ్ అది కార్బోహైడ్రేట్ డైజెషన్కి రెస్పాన్సిబుల్ అవుతుంది అని అన్నారు. ఇది ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద డైజెషన్ సిస్టమ్. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లైపేస్, ఎంఎల్ఐస్, ప్రోటీయేస్, లాక్టేస్. Did you find the answer? It's an option B, amylase. Okay, amylase enzyme is responsible for the digestion of carbohydrates. Lipase, lipids. Protease, proteins. Lactase kuda carbohydrates, but these all won't, ante avi ivanni saliva lo present ayi undadu. Next question, which cranial nerve control the secretions of saliva from the parotid gland? Okay na, so ఏ నర్వ్ సలైవా సెక్రేషన్స్ పారోటిడ్ గ్లాండ్ నుంచి కంట్రోల్ చేస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫేషియల్ నర్వ్, గ్లాసోఫారింజియల్ నర్వ్, హైపోగ్లాసల్ నర్వ్, వేగస్ నర్వ్. Did you guess the answer? It's an option B, glossopharyngeal nerve. Okay, facial nerve emo, it will also control the secretions of saliva, but submandibular, sublingual and salivary glands నుంచి సెక్రీట్ అయ్యే సెక్రేషన్స్ని కంట్రోల్ చేస్తుంది ఫేషియల్ నర్వ్. ఓకేనా, దెన్ హైపోగ్లాసల్ నర్వ్ ఏమో ఇట్స్ ఓన్లీ ద హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద టంగ్, నాట్ ద కంట్రోల్ ఆఫ్ సెక్రీషన్స్. అండ్ వేగస్ నర్వ్ ఏమో స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ని కంట్రోల్ చేస్తుంది. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్లింగ్వల్ సెలివరీ గ్లాండ్స్ ప్రిడామినెంట్లీ సెక్రెట్స్ విచ్ టైప్ ఆఫ్ సలైవా? సబ్లింగ్వల్ సెలివరీ గ్లాండ్స్ ఎలాంటి టైప్ ఆఫ్ సలైవాని సెక్రేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో సిరసా, మ్యూకసా, మిక్స్డ్ సిరస్ అండ్ మ్యూకస్ ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్ ది ఆల్రెడీ అనాటమీ అండ్ ఫిజియాలజీ థియరీ నేను కంప్లీట్ చేశాను. ఇఫ్ యూ డజంట్ వాచ్డ్ ఇట్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయనేదే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ మ్యూకస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద లివర్? లోబ్యూల్, హెపాటోసైట్, అసినర్, సినోసాయిడ్. Did you find the answer? The correct answer is lobule. Okay, lobule is the functional unit of the liver. Hepatocytes, acids, sinusoids are the పార్ట్స్ ఆఫ్ ద లోబ్యూల్ అనమాట. లోబ్యూల్ అనేది హెగ్జాగోనల్ షేప్స్లో ఉంటాయి, వాటినే హెపాటోసైట్ సెల్స్ అని అంటారు. ఈ హెపాటోసైట్ సెల్స్ మధ్యలోనే క్యాపిలరీస్ ఉంటాయి, ఆ క్యాపిలరీస్నే సీనోసాయిడ్ అని అంటారు. సో ఈ సీనోసాయిడ్ క్యాపిలరీస్లోనే ఏమంటారు, ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఆక్సిజన్స్ అవన్నీ ఎక్స్చేంజ్ అవుతుంటాయి బిట్వీన్ ద బ్లడ్ అండ్ ద హెపాటోసైట్స్ విచ్ ఆర్ లింక్డ్ బై ద మైక్రోఫేజస్ సెల్స్ విచ్ ఆర్ కాల్డ్ కూఫర్ సెల్స్ అని అంటారు, లేక ఇంకొకటి ఎండోథెలియల్ సెల్స్ అని అంటారు. ఓకే, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లోబ్యూల్ ఏంటిదంటే ఇట్ విల్ ఫిల్ట్రేషన్, blood filtration will takes place, metabolism and bile production will takes place in the lobules of the liver. Next question, the bile produced by the liver is stored and concentrated in which organ? So liver bile produce చేస్తుంది కదా, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ pancreas, gall bladder, small intestine, bile duct. Did you find the answer? It's an option B, gallbladder.
నెక్స్ట్ క్వశ్చన్ విచ్ డక్ట్ కనెక్ట్స్ ద గాల్ బ్లాడర్ టు ద కామన్ బైల్ డక్ట్ అంటే గాల్ బ్లాడర్ని కామన్ బైల్ డక్ట్ని ఏ డక్ట్ తోటి కనెక్ట్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సిస్టిక్ డక్ట్, హెపాటిక్ డక్ట్, ప్యాంక్రియాటిక్ డక్ట్, యాక్సెసరీ డక్ట్. Did you find the answer? It's an option A, cystic duct. ఎక్స్ప్లెనేషన్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇవన్నీ నేను థియరీస్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ థియరీ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏవైతే మిస్ అవుతున్నానో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మిగతా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ కోఫర్ సెల్స్ ఇన్ ద లివర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ విచ్ ఫంక్షన్? కోఫర్ సెల్స్ ఫంక్షన్ ఏంటిదని అడుగుతున్నారు. సో బైల్ ప్రొడక్షన్, డీటాక్సిఫికేషన్, ఫాగోసైటోసిస్ ఆఫ్ ఓల్డ్ ఆర్బీసీస్, ప్రోటీన్ సింథసిస్. It's an option C, phagocytosis of old red blood cells. Next question, which part of the pancreas is responsible for insulin secretion? A part of the pancreas insulin secrete చేస్తుంది అని అడిగారు. So here the options they have given Acini cells, highlights of Langerhans, ductal cells, zymosin granules. Did you find the answer? It's an option B, highlights of Langerhans. Ninth question, the pancreatic duct opens into which part of the small intestine? Pancreatic duct small intestine lo ఏ part లో ఓపెన్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డియోడినం, జెజునం, ఇలియం, సీకమ్. Did you find the answer? It's an option A, duodenum. 10th question, what is the role of bile salts in digestion? Bile salts the role ఏంటిది డైజెషన్లో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ emulsify proteins, emulsify fats, activate pepsin, break down carbohydrates. Did you find the answer? It's an option B, emulsify fats. 11th question, which vitamin requires bile for its absorption? So bile absorb కావడానికి ఏ విటమిన్ అవసరం పడుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ సి, వైటమిన్ B12, వైటమిన్ డి, వైటమిన్ కే. Did you guess the answer? It's an option D, vitamin K. 12th question, which of the following structures produces alkaline fluid that neutralize the stomach acid in the duodenum? సో డియోడినంలో ఏ స్ట్రక్చర్లో ఆల్కలైన్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అవుతుంది స్టమక్ యాసిడ్ని న్యూట్రలైజ్ అవ్వడానికి అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్యాంక్రియాస్, లివర్, గాల్ బ్లాడర్, సెలివరీ గ్లాండ్స్. స్టమక్ యాసిడ్స్ని న్యూట్రలైజ్ అవ్వడానికి ఆల్కలైన్ ఫ్లూయిడ్ ఏ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తుంది? Did you guess the answer? It's an option A, pancreas. Pancreas will produce the alkaline fluid. 13th question, what percentage of blood supply to the liver comes from the hepatic artery? Hepatic artery నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద బ్లడ్ లివర్కి సప్లై అవుతుంది అని అడుగుతున్నారు ఆల్ ఓవర్ ద బాడీది. సో 20%, 30%, 50%, 80%. అందుకే లివర్ ఇస్ దన్ ఇంపార్టెంట్ ఆర్గన్. Did you guess the answer? It's an option A, 20%. 14th question, which cells in pancreas produce digestive enzymes? సో ఏ సెల్స్ ప్యాంక్రియాస్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అసినార్ సెల్స్, బీటా సెల్స్, ఆల్ఫా సెల్స్, డెల్టా సెల్స్. Did you guess the answer?
ఇట్స్ అన్ ఆప్షన్ ఏ అసినార్ సెల్స్. అసినార్ సెల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, వేరాస్ ఆల్ఫా బీటా డెల్టా సెల్స్ ఏమో హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది లైక్ ఇన్సులిన్, గ్లూకోగాన్. 15th క్వశ్చన్, విచ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద గాల్ బ్లాడర్. ఏ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది గాల్ బ్లాడర్ కాంట్రాక్షన్కి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సెక్రెటిన్, కోలిసిస్టోకైనిన్, గ్యాస్ట్రిన్, సొమాటోస్టాటిన్. Did you guess the answer? It's an option B, cholecystokinin. Okay. Secretin and gastrin are the secretions anamata, gastric juices, ave digestive enzymes they are. Somatostatin emo peptide hormone which will be released by the delta cells of the pancreas. 16th question, what is the primary pigment in bile that gives it yellow green color? Okay, primary pigment ఏంటిది బాయిల్లో విచ్ విల్ గివ్ ద ఎల్లో గ్రీన్ కలర్ రావడానికి కారణము ఏ పిగ్మెంట్ అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హావ్ గివెన్ బిలిరుబిన్, యూరోబిలినోజిన్, హెమోగ్లోబిన్, మెలానిన్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ బిలిరుబిన్. ఓకేనా, బిలిరుబిన్ పిగ్మెంటే రెస్పాన్సిబుల్ అనమాట బాయిల్కి ఎల్లో గ్రీన్ కలర్ రావడానికి. దెన్ మెలానిన్ ఏమో రిలేటెడ్ టు ద ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్, అది స్కిన్ కలర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఇట్ పిగ్మెంట్ విచ్ బ్లడ్లో ఉంటుంది విచ్ గివ్స్ రెడ్ ఇన్ కలర్, ఓకే, బికాస్ ఆఫ్ హిమ్. దెన్ యూరోబిలినోజిన్ ఏంటిదంటే ఇట్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా ఎండ్లో అంటే యూజువలీ ఇది ఆల్రెడీ మళ్ళీ అబ్జార్బ్ అయిపోతుంది బై బాడీ ద్వారా, కాకపోతే కొంచెం ఆక్సిడైజ్ అయిపోతుంది యాజ్ ఎ యూరోబిలిన్. సో అది ఏమంటారు యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది విచ్ ఆర్ ఆక్సిడైజ్డ్. అందుకే యూరిన్ సమ్ వాట్ ఎల్లో ఇన్ కలర్ ఉంటుంది విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ యూరోబిలిన్ వల్లనే అది ఏమంటారు యూరిన్ అనేది కొంచెం స్లైట్ ఎల్లో ఇన్ కలర్లో ఉంటుంది. కొంచెం స్టెరకోబిలిన్ లాగా కూడా ఆక్సిడైజ్ అవుతుంది, అది ఫీసెస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ ద ఫీసెస్ విల్ లుక్స్ లైక్ ఏ బ్రౌన్ ఇన్ కలర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ పిగ్మెంట్స్. 17th క్వశ్చన్, విచ్ సబ్స్టెన్స్ ఈజ్ సెక్రీటెడ్ బై ద ప్యాంక్రియాస్ టు న్యూట్రలైజ్ అసిడిక్ కైమ్. సో ఏ సబ్స్టెన్స్ ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద అసిడిక్ కైమ్. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కానీ ఏంటిది అనేది మనం డిస్కస్ చేయలేదు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ అమైలైజ్, బైకార్బోనేట్ అయాన్స్, లైపేస్, ట్రిప్సిన్. Did you guess the answer? It's an option B, bicarbonate ions. 18th question, what is the major protein produced by the liver that helps in maintaining oncotic pressure? అయితే ఏ ప్రోటీన్ ద్వారా లివర్లో ఆన్కాటిక్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ గ్లోబులిన్, ఆల్బుమిన్, ఫైబ్రినోజిన్, ప్రోథ్రోంబిన్. Did you guess the answer? It's an option B, albumin. 19th question, the flow of bile from the liver to the duodenum is controlled by the which structure? అంటే లివర్ నుంచి డియోడినంకి బైల్ ఫ్లో అయ్యేది ఏ స్ట్రక్చర్ వల్ల కంట్రోల్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పైలోరిక్ స్వింక్టర్, స్వింక్టర్ ఆఫ్ ఓడి, ఇలియోసీకల్ వాల్వ్, హెపాటో ప్యాంక్రియాటిక్ యాంప్యులా. ఇవన్నీ మనం థియరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. Did you guess the answer? It's an option B, sphincter of OD. 28th question, which liver enzyme is most specific for liver damage? Liver damage ki ఏ లివర్ ఎంజైమ్ స్పెసిఫిక్గా రీజన్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ AST, ALT, ALP, GGT. Did you find the answer? It's an option B, ALT, అలనైన్ ట్రాన్సామినేస్. అంటే అమైనో ట్రాన్సామినేస్ అని అంటారు. దీని ఫంక్షన్ ఏంటిదంటే ఇట్ విల్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ ఇంటూ ఎనర్జీ. ఒకవేళ క్లినికల్ సిగ్నిఫికెన్స్గా ALT అనేది ఇంక్రీజ్ అయ్యిందనుకో ఇట్స్ ద
ఇండికేషన్ ఫర్ ద లివర్ డ్యామేజ్. ఏదన్నా ఫ్యాటీ యాసిడ్స్ కానీ లివర్ సిరోసిస్ ఏదైనా లివర్ డిజీజ్ రిలేటెడ్ ఉన్నప్పుడు ఏఎల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ ఏఎస్టీ? ఏఎస్టీ అంటే ఆస్పర్టేట్ అమైనో ట్రాన్స్అమినేస్ అనమాట. సో ఇది ఫంక్షన్ ఏంటిదని అంటే అమైనో యాసిడ్ మెటాబోలిజంకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది లివర్లోనే కాకుండా హార్ట్లో మజిల్స్లో కూడా అంటే వీ విల్ ఫైండ్ దిస్ ఎంజైమ్. ఓకేనా? సో ఇది ఒకవేళ ఇంక్రీజ్ అవుతే దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటిదంటే ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్ డిజీజ్ వస్తుంది. ఓకేనా? దెన్ ఏఎల్పి ఆల్కనైన్ ఫాస్ఫేట్. ఓకేనా? ఫాస్ఫేటేస్ అని ఉంది. సో ఇది లివర్లోనే కాకుండా బోన్స్ బాయిల్లో కూడా ఈ ఎంజైమ్ని మనం చూస్తాము. సో ఫంక్షన్ ఏంటిదంటే ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, సో క్లినికల్ సిగ్నిఫికెన్స్లో ఇది గనక ఇంక్రీజ్ అవుతే ఇట్ విల్ బి లీడ్స్ టు లైక్ ఎనీ బైల్ డక్ట్ డిజీజెస్ ఆర్ బోన్ డిజార్డర్స్ ఉన్నట్టు. ఓకేనా? దెన్ జీజీటీ అంటే గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫెరేస్. ఓకేనా? ఇది లివర్లోనే కాకుండా బైల్ డక్ట్స్లో కూడా వీ విల్ ఫైండ్ దిస్ ఎంజైమ్. ఇది హెల్ప్ఫుల్. దీనికి ఇది ఏంటిదనంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్. ఓకే, దీని సిగ్నిఫికెన్స్ ఏంటిదనంటే బిలియరీ ట్రాక్ట్ డిజీజెస్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద లివర్ ఎంజైమ్స్. సో హియర్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 21st question. The majority of bile salts are reabsorbed in which part of the digestive tract? సో ఏమంటారు, బైల్ సాల్ట్స్ అనేవి మోస్ట్లీ ఏ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్లో రీఅబ్జర్వ్ అయిపోతాయి అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ హ్యావ్ గివెన్ డియోడినం, జిజునమ్, ఇలియం, కొలాన్. Did you guess the answer? It's an option C, ileum. 22nd question. Which salivary gland is the largest in size? ఓకేనా? సో అన్ని గ్లాండ్స్లో కింద ఉన్న ఏ గ్లాండ్ సెలవరీ గ్లాండ్ లార్జెస్ట్ వన్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పారోటిడ్ గ్లాండ్, సబ్ మాండిబులర్ గ్లాండ్, సబ్లింగ్వల్ గ్లాండ్, మైనర్ సెలవరీ గ్లాండ్. మైనర్ సెలవరీ గ్లాండ్ అనేది ఉండదు. మిగతా 3 గ్లాండ్స్ బిలాంగ్స్ టు సెలవరీ గ్లాండ్స్. సో ఇందులో పెద్దది ఏది? Did you find the answer? It's an option A, parotid gland. Next question. Pancreatic lipase helps digest which macronutrient? అంటే ప్యాంక్రియాటిక్ లైపేస్ ఎంజైమ్ ఏ మ్యాక్రోన్యూట్రియంట్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అన్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, ఫ్యాట్స్. లైపేస్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. జస్ట్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ప్యాంక్రియాటిక్ లైపేస్ అని అడిగారు. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఫ్యాట్స్. 24th question. Which substance in bile helps in the excretion of cholesterol? అంటే ఏ సబ్స్టెన్స్ కొలెస్ట్రాల్ ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఏ బైల్ అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బైల్ సాల్ట్స్, బైకార్బోనేట్, లెసిథిన్, బిలిరుబిన్. Did you find the answer? It's an option A, bile salts. 25th question. What is the role of the hepatic portal vein? Hepatic portal vein the role ఏంటిది అని అంటున్నారు, ఫంక్షన్. సో the options they have given supply oxygenated blood to the liver, B, transport bile to the gallbladder, C, carry nutrient rich blood from the digestive organs to the liver, D, filter toxins from the blood. Did you find the answer? It's an option C, carry nutrient rich blood from the digestive organs to the liver. 26th question. Which of the following is not a function of the pancreas? కింద ఇచ్చిన వాటిలో ప్యాంక్రియాస్ ఫంక్షన్ కానిది ఏది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సెక్రీషన్ ఆఫ్ బైల్, సెక్రీషన్ ఆఫ్ ఇన్సులిన్, ప్రొడక్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్, రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్. Did you guess the answer? It's an option A, secretion of bile. That is the function of the liver.
27th question. What is the fate of excess glucose stored in the liver? సో ఒకవేళ గ్లూకోజ్ ఎక్కువగా ఉంది లివర్లో అయితే దాని ఫేట్ అంటే వాట్ కుడ్ బి అంటే ఎక్సెస్ గ్లూకోజ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోగన్, కన్వర్టెడ్ ఇంటూ బైల్ సాల్ట్స్, ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్, యూజ్డ్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. Did you find the answer? Option A is the correct answer, that converted into glycogen. Excess glucose which is stored in the liver, that all will converted into glycogen. Next question, which liver function is tested by measuring INR? ఏ లివర్ ఫంక్షన్ని ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో ద్వారా టెస్ట్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: డీటాక్సిఫికేషన్ కెపాసిటీ, క్లోటింగ్ ఫ్యాక్టర్ సింథసిస్, ఆల్బుమిన్ ప్రొడక్షన్, బైల్ ప్రొడక్షన్. ఏ ఫంక్షన్ని ఐఎన్ఆర్ ద్వారా మెజర్ చేస్తారు? Did you guess the answer? It's an option B, clotting factor synthesis. 29th question, the endocrine function of the pancreas is carried out by which structures? Endocrine function of the pancreas ది ఏ స్ట్రక్చర్స్ క్యారీ అవుట్ చేస్తాయని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: అసినార్ సెల్స్, డక్టల్ సెల్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్, హెపాటోసైట్స్. Did you find the answer? It's an option C, highlights of Langerhans. Hepatocytes are related to the liver, ductal cells also. Acinar cells emo exocrine function of the pancreas will carry it out. So here the option C is the correct answer. The last question of this video, what is the primary function of the gallbladder? Gallbladder primary function ఏంటిది అని అడిగారు. So the options they have given it: produce bile, store bile, produce digestive enzymes, neutralize stomach acid. Did you find the answer? It's an option B, store bile. With this, I have completed and covered the MCQs related to the anatomy and physiology of digestive parts and accessory organs of the digestive system. Okay, next manamu disorders of the digestive system from mouth to the anus వాటి థియరీని డిస్కస్ చేసుకుంటూ దాని రిలేటెడ్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, take care, bye. And if you like the video, please don't forget to hit the like button, and please like, share and subscribe my channel. Love is sweet.